చెప్పండి సార్. మీడియా సోదరులకు శుభోదయం. ఈ నెల ఏప్రిల్ 6వ తారీఖు నైట్ తిరువురు సంబంధించి కుమ్మర బజార్లో కాజా శ్రీహర్రావు గారి ఇంట్లో తాళం వేసే వాళ్ళు ఆసుపత్రి పనులకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి సుమారు 30 గ్రాముల బంగారాభరణాలు, 2000 గ్రాముల విలువ వస్తువులు, 10,000 రూపాయల క్యాష్ మరియు వాళ్ళకి సంబంధించి ఎన్ఫీల్డ్ బైక్ను దొంగలించడం జరిగింది. ఈ విషయం మీద సమాచారం అందిన వెంటనే మన తిరువురు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 67/226గా కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఆదేశాలపై డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ సార్ గారు పర్యవేక్షణలో ఏసీపీ మైలవరం గారి ఆధ్వర్యంలో మేము టీములను ఏర్పాటు చేసి ఎస్ఐ సాధకాన్ని అదేవిధంగా రాజు ఇద్దరిని 2 టీములుగా ఏర్పాటు చేసి ముద్దాయి సీసీ కెమెరాల సాయంతో అదేవిధంగా టెక్నాలజీతో గుర్తించడం జరిగింది. సదరు ముద్దాయి తూర్పుగోదావరి జిల్లా మండపేట 7 గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ గుర్తించి అతన్నే ఇమీడియట్లీ మేము టెక్నాలజీ ఉపయోగించి గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతని నుంచి చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం విధంగా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్లయితే ఇంటికి దారులు వేసుకుని బయటకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయండి. మేము వాటి మీద నిఘా ఉంచడం జరుగుతుంది. ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. మీ భద్రతే మా లక్ష్యం కాబట్టి దీన్ని ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి. సెలవు తీసుకుంటాం.